కాబట్టి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము, దేవుడు మనోహ కుటుంబాన్ని లక్ష్య పెట్టాడు, అంగీకరించాడు, వారి ప్రార్థనలు అంగీకరించాడు. తర్వాత వారి ఆరాధనలు కూడా దేవుడు అంగీకరించా మనం చూస్తున్నాం. మన గొడ్రాలతనం ఉండొచ్చు, ఆరాధన ఆగిపోకూడదు. తినడానికి తినుండకపోవచ్చు, ఆరాధన మాత్రం ఆగకూడదు. మనకు అనారోగ్యం ఉండొచ్చు, ఆరాధన మాత్రం ఆగకూడదు. ప్రయాణ సౌకర్యాలు ఉండకపోవచ్చు, ఆరాధన మాత్రం ఆగకూడదు. ఎండ ఉండొచ్చు, వాన ఉండొచ్చు, మంచు ఉండొచ్చు, నీ ఆరాధన మాత్రము ఆగకూడదు. వీరి ఆరాధనకు, వీరి ప్రార్థనకి, వీరి గొడ్డలతనం ఏమాత్రం అడ్డు రాలేదు. మరి నీకెందుకు అడ్డం వస్తుంది, నాకెందుకు అడ్డం వస్తుంది? ప్రతి చిన్నదానికి సాకు చెప్తాం. ఎండ ఎక్కువ ఉంది, ప్రయాణ సౌకర్యం లేదు, ఆటో దొరకలేదు, బస్సు దొరకలేదు కదా, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు అంటున్నాం. భక్తి విషయంలో వెనక తీయొద్దు, సాకులు వెతక్కు. వీళ్ళు ఏమాత్రం వీరికి చిన్న సాకు కాదు ఇది కదా. చెప్పాలని మీ సాకు చెప్పొచ్చు, దేవా మాకేం చేసినావు, నువ్వు మాకేమన్నా సంతానం ఇచ్చినవా అని మీరు దేవుని ప్రశ్నించవచ్చు. కానీ దే డిడ్ నాట్ క్వశ్చన్ గాడ్. వారు దేవుని ప్రశ్నించలేదు, దేవునికి ఎదురు తిరగలేదు. చెప్పండి, ఏం చేస్తున్నారు? దాని ప్రతిగా ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుని ప్రార్థన చేస్తున్నారు, దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు. ప్రభువా, నీవు మాకు సంతానం ఇచ్చినా ఇవ్వకున్నా మేము ప్రార్థించేది మాత్రము మానుకోము. నీవు మా సంతానం ఇచ్చినా ఇవ్వకున్నా ఆరాధన మాత్రం మేము మానుకోము. మా ఆరాధన, మా ప్రార్థన నిరంతరం మీ సన్నిధికి వస్తూనే ఉంటుంది. కనుక ప్రియులారా, మన జ్ఞాపకం చేయబడుతూ ఉంది మనోహ కుటుంబం ద్వారా మన జీవితంలో మనకున్న చిన్న చిన్న సమస్యలు దేవుణ్ణి ప్రార్థించుటకు, దేవుణ్ణి ఆరాధించుటకు ఏమాత్రం కూడా కారణాలు, ఆటంకాలు ఎప్పటికీ కాకూడదు అని జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ఇది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, వారి యొక్క ఆరాధనను, వారి యొక్క నైవేద్యమును, వారి యొక్క దహన బలిని దేవుడు ఇంపైన ఆగ్రహణముగా దేవుడు ఆస్వాదించాడు.